ప్రాంతానికి చేయాలనే తపన ఉన్నటువంటి వాళ్ళు ఎవరు లేరు క్యాండిడేట్. ఒక టీఆర్ఎస్ క్యాండిడేట్ మీకు తెలుసు, అది వేస్ట్ కథ. ఇక కాంగ్రెస్ అయినా అప్పుడు ఓట్లు అప్పుడు వచ్చిపోయింటే మళ్ళీ ఇప్పుడే వచ్చింది. తన ముఖ పరిచయం కోసం చాలా తిప్పలు పడుతున్నారు. ఆయన ఎవరో మన తెలియదు ఎవరికి. ఆయన ఆ రోజు ఎమ్మెల్యే చేసి కూడా నేనే. ఆయన ఈ ప్రాంతంలో ఎవరెవరు తెలియదు. ఎమ్మెల్యేనే నేను చేసినాను. ఆయన ఈరోజు వచ్చి పెద్ద పెద్ద మాటలు మాట్లాడుతున్నాను. కాబట్టి ఈ ప్రాంతం ఎమ్మెల్యేనే కాదు. కాబట్టి మీరందరూ కూడా ఈ జిల్లా మన ప్రజలు మన కోసం ఎవరు పనిచేస్తారు, ఎవరు ఆలోచన చేస్తారు, ఎవరు ఉంటే మనకు న్యాయం జరుగుతున్న విషయంలో ప్రతి ఒక్కరు ఒక్కొక్కరు చెప్తున్నానే. ప్రతి ఇంటికి వెళ్ళాలి. కేంద్రంలో నరేంద్ర మోదీ కావాలి దేశం కోసం, మన పాలమూరు కోసం మన కరుణమ్మ కావాలని ఊరు ఇల్లు తిరిగి ఒక్కొక్కరు డోర్ టు డోర్ క్యాన్వాస్. మనం ఏం బయట ఉంటున్నాడు అవసరం లేదు. ఏ ఊళ్ళో ఉన్న కార్యకర్తలు ఆ ఊళ్ళో 10 మంది రోజు 10 ఇళ్ళు తిరిగితే కూడా మనకు ఇల్లు 10 సార్లు తిరగచ్చు. కాబట్టి టైం ఉంది. కాబట్టి కార్యకర్తలంతా ఆ విధంగా మనం మన కోసం మన దేశం కోసం మీరందరూ కూడా కష్టపడి ఈ ఎలక్షన్లో గెలిపేయాలని చెప్పి మిమ్మల్ని అందరినీ కోరుకుంటున్నా. మరి బాలన్న కూడా మీ అందరికీ కూడా అందుబాటులో ఉంటాడు. మీరందరూ కూడా నాకు ఎనీ టైం నేను అందుబాటులో ఉంటాను. కాబట్టి అందరూ కష్టపడండి. 40 రోజులు 40-50 రోజులు కష్టపడి మన పార్లమెంట్ సీట్ అత్యధిక మెజార్టీతో గెలవాలి. తెలంగాణలోనే అత్యధిక మెజార్టీతో మనం గెలవాలి. పాలమూరు యొక్క శక్తిని, భారతీయ జనతా పార్టీ శక్తిని